ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో మతిస్థిమితం కోల్పోయిన రోడ్డుపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న మహిళతో పాటు మరో వ్యక్తిని వైరా ఏసీపీ రెహమాన్, ఎస్ఐ రామారావు చేరదీసి సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వైరాలో కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి భిక్షాటన చేస్తూ జీవితం కొనసాగిస్తున్న ఇద్దరిని రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రహదారి పక్కన నిద్రిస్తున్న చిరిగిన బట్టలు, పెరిగిన జుట్టుతో రోడ్లపై తిరుగుతుంటే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆ ఇద్దరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు మాట్లాడిన భాష అర్థం కాలేదు. ఏసీపీ రెహమాన్ తెలిపారు. అన్నం ఫౌండేషన్ అనాథ ఆశ్రమానికి తరలించారు. ఏసీపీ రెహమాన్, ఎస్ఐ రామారావు సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారానే మానవ జన్మకు సార్థకత ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు, కొనిజర్ల ఎస్ఐ సూరజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, అందాజా వయసు ఒక 35-40 సుమారు ఉంటుంది. చాలా మలినమైన బట్టలతోటి ఆ గడ్డం పెరిగి ఎంత రోడ్డు పైన చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతుంటే, నాకు వెహికల్ పోతుంటే నాకు సైట్ అయ్యిండు. వెంటనే నాకు ఆలోచన వచ్చేసి ఏదో సమ్ మెంటల్ డిజార్డర్ వల్ల మనిషి ఇట్లా రోడ్డు మీద తిరుగుతున్న ఆలోచన వచ్చి అతనికి కొంచెం మనం టేక్ ఓవర్ చేసి కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే అతను బాగా ఆలోచన ఉంటుందని చెప్పి నేను వెంటనే నాకు ఆలోచన వచ్చేసి మన ఖమ్మంలో ఉన్నటువంటి అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు, అన్నం శ్రీనివాసరావు గుర్తుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మందికి మానసిక స్థితి లేని వాళ్ళకు కూడా చాలా మందిని అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి కూడా వాళ్ళ బంధువులకు గతంలో ఇప్పించడం జరిగింది. వెంటనే నేను వారికి ఫోన్ చేసిన ఇటు విషయం చెప్పాను. వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళ టీం తోటి విత్ కిట్తో సహా వైరా పోలీసు రావడం జరిగింది. నేను కూడా ఇటు వ్యక్తిని వెంటనే నేను బ్లూ కోట్ టీమ్స్కు తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేసి వెహికల్ తెప్పించుకొని అతన్ని వెంటనే వైరా పోలీసులను పంపించేసి వాళ్ళు అన్నం శ్రీనివాసరావు గారు మరి వారి టీం వచ్చిన తర్వాత అతన్ని వెంటనే ఆ బట్టలు